హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టైప్ కాస్టింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. సో బిఫోర్ వి స్టార్ట్ అబౌట్ టైప్ కాస్టింగ్, లెట్స్ ట్రై టు రైట్ అ ప్రోగ్రామ్. వాట్ we are going to do is we are going to write a program which is going to take two numbers as input and try to perform addition of that two numbers and print the result. సో దీనికి కావాల్సిన కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్ లో నేర్చుకున్నాం అనమాట. హౌ టు టేక్ ఇన్పుట్ అండ్ వాట్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోయినట్లయితే కనుక ఫస్ట్ వాచ్ దోస్ వీడియోస్, దెన్ కమ్ టు దిస్ వీడియో. సో లెట్స్ రైట్ ద లాజిక్ టు టేక్ టూ నంబర్స్ యాజ్ ఇన్పుట్. num1 equal to input and we will also add the label. Enter the first number so that the user will know what to enter. num2 equal to input. Enter the second number. Number 1, number 2 అనేది ఇన్పుట్ గా వచ్చిన తర్వాత we will try to find the result. Result equal to num1 plus num2. And then finally we will print the result. Sum equal to result. So let's run this program and check whether this program is working or not. So it is prompting to enter the first number. So first number is 10. Second number is 20. So we are expecting 30 as the output. So did we get 30 as the output? No. ఏమొచ్చింది మనకి ఇక్కడ అవుట్పుట్ 1020 అని వచ్చింది. కానీ 10 plus 20 equal to 30 కదా. So let's try to decode why we are getting this wrong calculation. So first we will try to check the type of num1, num2 and the result to understand what is happening internally. I'll just comment down this line number 6, and I'll just try to print the type of num1. Print f type of num1. So type ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? We use type function. Type and we will pass num1. And then we will do the same thing with num2. Type of num2. Type function ని కాల్ చేస్తాం, ఇందులో num2 ని పాస్ చేస్తాం. Then we will try to print the result type. Type of result. Type result. సో బేసికలీ ఇక్కడ మనం నంబర్స్ ఇన్పుట్ గా తీసుకొని వాటిని యాడ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అన్నిటి యొక్క టైప్ వచ్చేసి ఇంట్ అని మనకి ప్రింట్ అవ్వాలి. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద అవుట్పుట్ దట్ వీఆర్ గెటింగ్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ఫస్ట్ నెంబర్. ఐ విల్ గివ్ ద సేమ్ నెంబర్స్ 10, 20. డూ యూ అబ్జర్వ్ సంథింగ్ హియర్? నెంబర్ 1 టైప్ వచ్చేసి ఇక్కడ ఇది స్ట్రింగ్ గా కన్సిడర్ చేస్తుంది. నెంబర్ 2 కూడా స్ట్రింగ్, రిజల్ట్ కూడా స్ట్రింగ్. That means it is not considering whatever the values that we are entering. It is not considering them as numbers. It is considering them as strings. Strings గా కన్సిడర్ చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే ప్లస్ ఆపరేటర్ ని యూజ్ చేసామో అది యాడ్ చేసే బదులు రెండు స్ట్రింగ్స్ ని జాయిన్ చేస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం ఇంకో న్యూ థింగ్ కూడా తెలుసుకున్నాం. న్యూ థింగ్ ఏంటి? ఎప్పుడైనా సరే మనం టూ స్ట్రింగ్స్ కి మధ్యలో ప్లస్ సింబల్ వాడినట్లయితే కనుక అవి రెండు జాయిన్ అవుతాయి అన్నమాట. So here it is considering these numbers as strings. So let's discuss why it is considering as strings. So before that, let's try giving some other values. So I will comment the result part here. And let's try giving different types of values. Float values ni enter చేద్దాం. 4.5, 3.0. Here you can see that even if you enter float values, it is still considering as string values. I'll try to enter Boolean values. True, false. Here also it is considering them as strings. By this what we can say is input function returns string values by default. ఇది మనకి ఇక్కడ క్లియర్ అయింది అనమాట. ఇన్పుట్ ఫంక్షన్ అనేది మనం ఏ వాల్యూ రాసినా సరే
బై డిఫాల్ట్ అది మనకి స్ట్రింగ్స్ ని రిటర్న్ చేస్తుంది. సో లెట్స్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ డూయింగ్ లైక్ దట్. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ మీకు 3 ఐటమ్స్ ఇచ్చారనుకుందాం. వాట్ ఆర్ దోస్ ఐటమ్స్? సో దీస్ ఆర్ సమ్ కిచెన్ ఐటమ్స్ దట్ వి యూజ్ ఇన్ ద కిచెన్. ఫస్ట్ వన్ వచ్చేసి సాల్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాటర్, థర్డ్ వన్ వచ్చేసి వెజిటేబుల్స్. ఓకే, దీస్ ఆర్ ద 3 ఐటమ్స్ వి హావ్. అండ్ దీస్ 3 ఐటమ్స్ ని స్టోర్ చేయడానికి వి హావ్ 3 డిఫరెంట్ కంటైనర్స్. ఫస్ట్ కంటైనర్ వచ్చేసి పేపర్ బ్యాగ్, నెక్స్ట్ కంటైనర్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్, నెక్స్ట్ కంటైనర్ వచ్చేసి ప్లాస్టిక్ కవర్. ఇలా మన దగ్గర 3 కంటైనర్స్ ఉన్నాయన్నమాట. లెట్స్ సే మీకు బ్లైండ్ ఫోల్డ్ చేశారు. బ్లైండ్ ఫోల్డ్ చేసి మీకు ర్యాండమ్ గా ఒక ఐటమ్ అనేది మీ చేతిలో పెడతారు. ఆ చేతిలో పెట్టిన ఐటమ్ ని మీరు ఈ 3 కంటైనర్స్ యూజ్ చేసి వాటిని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు కాబట్టి మీరు ఎగ్జాక్ట్ గా ఏ ఐటమ్ అనేది ప్రొవైడ్ చేస్తారో చెప్పలేమన్నమాట. సో లెట్స్ సే మీరు పేపర్ బ్యాగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. పేపర్ బ్యాగ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఇఫ్ దే హావ్ గివెన్ వాటర్ టు యూ? సో వాటర్ ప్రొవైడ్ చేసినట్లయితే కనుక వి కెనాట్ స్టోర్ ఇట్ ఇన్ పేపర్ బ్యాగ్, రైట్? నెక్స్ట్, వాట్ ఇఫ్ దే గివ్ యూ వెజిటేబుల్స్? వెజిటేబుల్స్ ని కూడా పేపర్ బ్యాగ్ లో స్టోర్ చేయలేం కదా. ప్లాస్టిక్ కవర్ చూస్ చేసుకున్నా సరే అన్ని ఐటమ్స్ అనేవి మనం అందులో సరిగ్గా స్టోర్ చేసుకోలేం అనమాట. ఓకే, లెట్స్ టేక్ అ డిఫరెంట్ కంటైనర్. సో డిఫరెంట్ కంటైనర్ వచ్చేసి ప్లాస్టిక్ బాక్స్. ఓకే, నా ఈ ప్లాస్టిక్ బాక్స్ అనేది ఏంటంటే మీరు బ్లైండ్ ఫోల్డ్ ఉంటారు కాబట్టి ప్లాస్టిక్ బాక్స్ ని ఒకవేళ మీరు చూస్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్న 3 ఇంగ్రీడియంట్స్ లో ఏ ఇంగ్రీడియంట్ అనేది సరే మీకు ఇచ్చినట్లయితే ఆ 3 ఇంగ్రీడియంట్స్ లో ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే మీరు ఈ ప్లాస్టిక్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. సాల్ట్ ని స్టోర్ చేసుకోవచ్చు, వాటర్ ని స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ బాక్స్ లో, వెజిటేబుల్స్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే కనుక when you don't know which item you are going to get, the best bet is to choose the plastic container, right? పేపర్ బ్యాగ్ ని మనం చూస్ చేసుకోలేము. ఎందుకంటే వాటర్ గానీ లిక్విడ్ ఐటమ్స్ వచ్చినట్లయితే కనుక వి కెనాట్ స్టోర్ దమ్ ఇన్ పేపర్ కంటైనర్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద కంటైనర్స్. మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ కంటైనర్ చూస్ చేసుకోవాలంటే ఆ కంటైనర్ వచ్చేసి ఏ ఇంగ్రీడియంట్స్ అయినా హోల్డ్ చేసేటట్టు ఉండాలన్నమాట. లెట్స్ రిలేట్ దిస్ ఎగ్జాంపుల్ విత్ ప్రోగ్రామింగ్. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, రైట్? సో వాట్ ఆర్ దోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్? ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్, సెకండ్ వచ్చేసి ఫ్లోట్, థర్డ్ వచ్చేసి స్ట్రింగ్, అండ్ ఫోర్త్ వచ్చేసి బూలియన్. ఇలా మనకి 4 డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట. 4 డిఫరెంట్ డేటా టైప్స్. లెట్స్ సే మీరు ఇన్పుట్ ని బై డిఫాల్ట్ ఇంటీజర్ గా కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి, యూ కెన్ ఓన్లీ టేక్ ఇంటీజర్స్ యాజ్ ఇన్పుట్. మీరు ఫ్లోట్ వాల్యూస్ ని తీసుకోగలరా? తీసుకోలేరు కదా. అండ్ యూ కెనాట్ ఈవెన్ టేక్ స్ట్రింగ్స్ యాజ్ అన్ ఇన్పుట్. సో దానివల్ల వీ విల్ నాట్ కన్సిడర్ ఇంట్ యాజ్ అ డిఫాల్ట్ టైప్. ఫ్లోట్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ చూసినట్లయితే కనుక మీరు ఫ్లోట్ వాల్యూని తీసుకుంటే ఇంటీజర్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూస్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ యూ కెనాట్ స్టోర్ బూలియన్ అండ్ స్ట్రింగ్. సో దట్స్ వై వి విల్ రిజెక్ట్ ఫ్లోట్ వాల్యూ ఆల్సో. అదే మీరు స్ట్రింగ్ ని తీసుకున్నారు అనుకో, మన స్ట్రింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే డబల్ కోట్స్ లోపల మనం ఏ వాల్యూ అయినా రాయొచ్చు అనమాట. ఇట్ కెన్ బి అ నంబర్, ఇట్ కెన్ బి అ ఫ్లోట్ వాల్యూ, ఇట్ కెన్ బి అ బూలియన్. జస్ట్ డబల్ కోట్స్ యూస్ చేసి మనం రాసేయచ్చు. ఇట్ కెన్ స్టోర్ ఎనీ డేటా. సో ఇలా ఎనీ డేటాని స్టోర్ చేసుకోగలదు కాబట్టి ద ఇన్పుట్ ఫంక్షన్ ఇస్ బై డిఫాల్ట్ కన్సిడరింగ్ ద ఇన్పుట్ యాజ్ స్ట్రింగ్. స్ట్రింగ్ గా కన్సిడర్ చేసుకుంటే యూజర్ అనేవాడు మనకి ఏ ఇన్పుట్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. కాబట్టి మనం అది స్ట్రింగ్ లో స్టోర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. స్ట్రింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ యూనివర్సల్ కంటైనర్. నెక్స్ట్, ఒకవేళ మీరు బూలియన్ ని కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి, బూలియన్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. ఈ 2 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలం కాబట్టి బూలియన్స్ ని కూడా వీ కెనాట్ యూజ్ దెమ్. సో ద ఓన్లీ చాయిస్ వీ హ్యావ్ ఇస్ స్ట్రింగ్. దట్స్ ద రీజన్ వై ఇన్పుట్ ఫంక్షన్ కన్సిడర్స్ బై డిఫాల్ట్ ద వాల్యూస్ యాజ్ స్ట్రింగ్స్. నా ఇప్పుడు ఈ వాల్యూ స్ట్రింగ్స్ గానే ఉంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, రైట్? స్ట్రింగ్స్ ని యాడ్ చేయలేము మనం, సబ్ట్రాక్ట్ చేయలేము, ఆర్ ఎనీ క్యాలిక్యులేషన్స్ మనం చేయలేము అనమాట. ఒకవేళ మీరు ఈ క్యాలిక్యులేషన్స్ చేయాలనుకుంటే we need to convert those values into their original data type. So whatever values we have, దాన్ని స్ట్రింగ్స్ నుంచి
we should be able to convert them. సో ఇలా ఒక డేటా టైప్ నుంచి అనదర్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాస్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. సో ఫర్ పర్ఫార్మింగ్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ we have some functions. ఏ డేటా టైప్ కి ఆ డేటా టైప్ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉందన్నమాట. ఒకవేళ మీరు ఇంటీజర్ లోకి ఏదైనా వాల్యూని కన్వర్ట్ చేయాలనుకుంటే వి హావ్ ఇంట్ ఫంక్షన్. ఒకవేళ ఫ్లోట్ లోకి ఏదైనా వాల్యూని కన్వర్ట్ చేయాలనుకుంటే వి హావ్ ఫ్లోట్ ఫంక్షన్. స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే స్ట్రింగ్ ఫంక్షన్. బూల్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే బూల్ ఫంక్షన్. ఇలా పైథాన్ లో ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో ఇన్బిల్ట్ ఆ ప్రతి డేటా టైప్ కి యూ హ్యావ్ అ ఫంక్షన్ which you can use them and convert relevant data into that particular data type. Okay. Now let's try to use this in our program. ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఇన్పుట్ అనేది మనకు ఒక వాల్యూ రిటర్న్ చేసింది కదా, ఆ వాల్యూని లెట్స్ ట్రై టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇంటీజర్స్. num1 equal to int of num1. Now the num1 will be converted into integer. Next, num2. num2 equal to int of num2. In line number 5 and 6 లో whatever the string values we have, if there are valid numbers, mark this, valid numbers అయితే మాత్రమే we can be able to convert them into integers. So let's check the type of these numbers. So let's run this program. Enter the first number 10, enter the second number 20. So you can see it here, right? Now it is considering those data types as integers. So this is how you can convert strings to integers. This process is called as type conversion. So let's try to give some other values. వేరే వాల్యూస్ ని ఇచ్చి మనం ఏమవుతుందో ట్రై చేద్దాం. లెట్స్ ట్రై టు గివ్ ఫ్లోట్ వాల్యూస్ 4.5, 3.2. చూసారా మనకి ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అయింది. లెట్స్ సీ వాట్ డస్ దిస్ ఎర్రర్ సేయింగ్. ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ చదవాలనుకుంటే యూ కెన్ రీడ్ దిస్ లాస్ట్ లైన్. సో వాట్ డస్ దిస్ ఎర్రర్ సేస్? ఇట్ సేస్ వాల్యూ ఎర్రర్ అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసి ఇన్వాలిడ్ లిటరల్. లిటరల్ అంటే వాల్యూ అన్నమాట. ఫర్ ఇంట్ విత్ బేస్ 10 4.5. సో ఇన్ షార్ట్ ఇదేం చెప్తుందంటే 4.5 అనేది ఇన్వాలిడ్ ఇంటీజర్ కాబట్టి దాన్ని ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయలేము. లెట్స్ ట్రై డిఫరెంట్ వాల్యూస్. ట్రూ ఇద్దాం and false ఇద్దాం. Now we are giving boolean as values. Same, we are getting error. Let's try with strings. Shahrukh Khan. Same error. ఎప్పుడైతే మీరు ఇలా టైప్ కన్వర్షన్ ని యూజ్ చేస్తున్నారో, టైప్ కన్వర్షన్ ని యూజ్ చేసినప్పుడు వాల్యూస్ అనేవి ఫిక్స్డ్ గా ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే యూ కెన్ ఓన్లీ యూజ్ ఇంటీజర్స్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఫ్లోట్స్ మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట. అలా ఏ టైప్ కన్వర్షన్ యూజ్ చేస్తున్నారో ఆ వాల్యూస్ మాత్రమే ఎంటర్ చేయగలం. మిగతా వాల్యూస్ ని వి కెనాట్ ఎంటర్. లెట్స్ ట్రై ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఆల్సో. ఇప్పుడు ఫ్లోట్ ఫంక్షన్ ని యూజ్ చేసి చూద్దాం. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. లెట్స్ ఎంటర్ ఫ్లోట్ వాల్యూస్ 4.3, 5.2. ఇట్ ఈస్ కన్వర్టింగ్ దెమ్ ఫ్రమ్ స్ట్రింగ్స్ టు ఫ్లోట్ వాల్యూస్. లెట్స్ ట్రై టు ఎంటర్ ఇంటీజర్ వాల్యూస్ 1, 2. ఫ్లోట్ గా కన్సిడర్ చేసినప్పుడు ఫ్లోట్ లో మనం బోత్ ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం ఫ్లోట్ వాల్యూస్ ని కన్వర్ట్ చేస్తున్నప్పుడు వీ కెన్ ఆల్సో ఎంటర్ ఇంటీజర్ వాల్యూస్. ఎప్పుడైతే మనం ఈ ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ లోకి ఎంటర్ చేస్తామో అది ఇంటీజర్ వాల్యూస్ వెనకాల .0 అనేది యాడ్ చేసింది. సో లెట్ మీ ట్రై టు ప్రింట్ దోస్ నంబర్స్. ప్రింట్ num1 equal to num1. Print num2 equal to num2. So let's enter the first value 1, second value 2. You can see it here. Integers ని ఇన్పుట్ గా తీసుకొని వాటిని ఫ్లోట్స్ గా కన్వర్ట్ చేసింది. It just added .0 at the end. So let's try giving string values. Shahrukh Khan. ఫ్లోట్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్
string values. Let's try to enter Boolean values. True, false. It will not accept true or false. So I think you understood what is happening here. Integer ni type conversion చేస్తున్నామంటే you can only enter integers అన్నమాట. Float లోకి type conversion చేస్తున్నామంటే you can enter integers and floats. ఇవి రెండు కాకుండా ఇంకే వాల్యూస్ ని ఎంటర్ చేయలేము మనం. ఓకే, ఒకవేళ మీరు స్ట్రింగ్ లోకి టైప్ కన్వర్షన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు యూ కెన్ ఎంటర్ ఎనీ వాల్యూస్. సో లెట్స్ ఆల్సో టెస్ట్ బూలియన్ ట్రూ ఫాల్స్. ఇక్కడ చూసినట్లయితే కనుక num1 లో ట్రూ స్టోర్ అయింది, num2 లో కూడా ట్రూ స్టోర్ అయింది. దాని రీజన్ ఏంటంటే there are something called as truthy and falsy values. So let me write it here. Truthy and falsy values. So truthy and falsy values ante any valid data like which is not empty, 9, 10, hello, true. These you can consider as truthy values. Falsy values వచ్చేసి empty string. ఒకవేళ మీరు empty string ని ప్రొవైడ్ చేసినట్లయితే గనక or integer 0, these values are considered. Along with this, we also have none. None ante nothing. So ఈ త్రీ వాల్యూస్ ని we call them falsy values. సో ఈ త్రీ వాల్యూస్ ని మనం బూలియన్ టైప్ ఫంక్షన్ యూజ్ చేసి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు we will get false as the result. ఎప్పుడైతే మనం అదర్ దెన్ దీస్ త్రీ వాల్యూస్ వేరే వాల్యూస్ ని కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు we will get true as a result. Let me show to you in the program. Value 1 equal to hello, value 2 equal to 0, value 3 equal to 10, value 4 equal to empty string, and value 5 equal to none. ఏ డేటా లేనప్పుడు we will provide none as the data. So let's try to print all of them. So first వీటిని బూలియన్ లో కన్వర్ట్ చేద్దాం, తర్వాత వాటిని ప్రింట్ చేద్దాం. సో కన్వర్ట్ చేయడానికి we can use bool of value 1, print bool of value 2, print bool of value 3, print bool of value 4. ఒక్కొక్క వేరియబుల్ ని ఐఎమ్ మాన్యువల్లీ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ బూలియన్స్. వాల్యూ 5. సో లెట్స్ అబ్జర్వ్ ద అవుట్పుట్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వాల్యూ 1 వచ్చేసి ట్రూ. వాల్యూ 1 లో మనం ఏం స్టోర్ చేసుకున్నాం, హెలో, విచ్ ఇస్ నాట్ ఎ ఎంప్టీ స్ట్రింగ్. ఒకవేళ అది ఎంప్టీ స్ట్రింగ్ కాకపోతే ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ట్రూతీ వాల్యూ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ట్రూ. 0 జీరో అనేది ఫాల్సీ వాల్యూ కాబట్టి ఇట్ గేవ్ యూ ఫాల్స్ యాజ్ అ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ 10 అనేది నాన్ జీరో నంబర్ కాబట్టి ఇట్ హ్యాస్ గివెన్ యూ ట్రూ యాజ్ అ రిజల్ట్ వెన్ యూ ట్రై టు కన్వర్ట్ ఇట్ ఇంటూ బూలియన్. నెక్స్ట్ ఎంప్టీ స్ట్రింగ్. ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఫాల్సీ వాల్యూ కాబట్టి బూలియన్ లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఫాల్స్ అనేది జనరేట్ అయ్యింది. లాస్ట్ అండ్ ఫైనల్ నన్. నన్ అనేది కూడా ఫాల్సీ వాల్యూ కాబట్టి ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఫాల్స్ యాజ్ అ రిజల్ట్. ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే కనుక వి ఎంటర్డ్ ఫాల్స్. ఇక్కడ ఇది ఫాల్స్ అనేది ఒక స్ట్రింగ్ లా కన్సిడర్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ బూలియన్ వాల్యూ. దాన్ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. సో స్ట్రింగ్ గా కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఫాల్స్. ఎప్పుడైతే మీరు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తారో యూ కెన్ సీ దట్ వాల్యూ 4 లో మనకి ట్రూ అనేది జనరేట్ అయింది. బికాస్ ఫాల్స్ అనేది అక్కడ ఇట్స్ నాట్ అ బూలియన్, ఇట్స్ అ స్ట్రింగ్. ఇట్స్ అ నాన్ ఎంప్టీ స్ట్రింగ్ కాబట్టి ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ ట్రూతీ వాల్యూ అండ్ యు ఆర్ గెటింగ్ ట్రూ యాజ్ అ రిజల్ట్. మీరు ఒకవేళ ఫాల్స్ ఎంటర్ చేయాలనుకుంటే రన్ ద ప్రోగ్రామ్. ట్రూ అయితే ట్రూ అని డైరెక్ట్ గా రాయండి. ఫాల్స్ అయితే జస్ట్ డు నాట్ ఎంటర్ ఎనీథింగ్, జస్ట్ ఎంటర్ బటన్ ని క్లిక్ చేసేయండి. నౌ యూ గెట్ ఫాల్స్ యాజ్ అ అవుట్పుట్. మనం సెకండ్ నెంబర్ లో ఏ వాల్యూని ఎంటర్ చేయలేదు కాబట్టి ఇట్ టేక్స్ ఇట్ యాజ్ అ ఎంప్టీ స్ట్రింగ్. ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఫాల్సీ వాల్యూ కాబట్టి యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ఫాల్స్. So this is about how we convert Boolean values from string to Boolean.
అండ్ అలా కన్వర్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ ట్రూతీ వాల్యూస్ అండ్ ఫాల్సీ వాల్యూస్. సో డిపెండ్ ఆన్ దిస్ ట్రూతీ వాల్యూస్ అండ్ ఫాల్సీ వాల్యూస్ మనకి రిజల్ట్ అనేది డిసైడ్ అయ్యిద్ది అనమాట. ఒకవేళ ఆ వాల్యూ వచ్చేసి ట్రూతీ వాల్యూ అయితే మనకి రిజల్ట్ వచ్చేసి ట్రూ వచ్చింది. ఒకవేళ ఆ వాల్యూ అనేది ఫాల్సీ వాల్యూ అయితే యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ఫాల్స్. లెట్స్ ఆల్సో ట్రై ద str type function. I'll consider few numbers. num1 equal to 10, num2 equal to 20. ఈ నంబర్స్ యొక్క డిఫాల్ట్ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్స్ అన్నమాట. I'll convert them into strings. num1 equal to str num1, num2 equal to str num2. So now these will be converted from integer to string. Print type of num1, print type of num2. So you can see that వాటి టైప్స్ అనేవి స్ట్రింగ్స్ గా కన్వర్ట్ అయిపోయింది. సో దిస్ ఈస్ అబౌట్ టైప్ కన్వర్షన్. సో టోటల్ వీ హ్యావ్ సీన్ 4 డిఫరెంట్ ఫంక్షన్స్ ఫర్ 4 డిఫరెంట్ డేటా టైప్స్. ఫస్ట్ మనం ఇంటీజర్ ఫంక్షన్ ని చూసాం. దెన్ వీ హ్యావ్ సీన్ ఫ్లోట్ ఫంక్షన్. దెన్ వీ హ్యావ్ సీన్ స్ట్రింగ్ ఫంక్షన్ అండ్ బూలియన్ ఫంక్షన్. వీటిని యూజ్ చేసి మనం ఎనీ వ్యాలిడ్ క్యారెక్టర్స్ ని ఆ రెస్పెక్టివ్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ కన్వర్షన్. ఈ టైప్ కన్వర్షన్ అనేది మనం ఇన్పుట్ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నప్పుడు different values ni input ga తీసుకున్నప్పుడు we use them. I hope you understand what is type conversion and why we are using this. So this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye.